ఈరోజు కొత్త విధానాన్ని తీసుకొచ్చినాం. ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి గుర్తింపుగా ఈరోజు ఆధార్ కార్డు తీసుకొచ్చినాం. ఈరోజు భూమికి భూదారు తీసుకొస్తున్నాం. ఆధారు మనిషికి ఎట్లా గుర్తింపో భూమికి కూడా భూదారు నెంబర్ ఇచ్చి ప్రతి కమతానికి ఒక ప్రత్యేకమైన నెంబర్ ఇచ్చి ఆ భూమి యొక్క వివరాలన్నిటి కూడా అందులో పొందుపరిచే విధానాన్ని తెచ్చుకుందాం. ఇంత సాంకేతిక విప్లవం ఉన్నప్పుడు అదో పెద్ద సమస్యనా? ప్రతి భూమిని మెజర్మెంట్ చేసి సరిహద్దులు నిర్ణయించి ఇండ్ల ప్లాట్లకు చేస్తలేమా? ఇండ్ల ప్లాట్లకు సరిహద్దులు నిర్ణయించినప్పుడు భూమి కొలతలతో పక్కాగా రిజిస్ట్రేషన్ చేసుకోగలిగినప్పుడు వ్యవసాయ భూమిని కూడా పక్కాగా కొలిసి దానికి సరిహద్దులు నిర్ణయించడం పెద్ద సమస్యన? మన రెవెన్యూ సిబ్బంది చేయలేరా ఈ పని? దీన్ని మనకు అసాధ్యమా? తెలంగాణ రాష్ట్రం సాధించిన రెవెన్యూ సిబ్బందికి భూమి హద్దులు నిర్ణయించేది తెలంగాణ రాష్ట్ర హద్దులే నిర్ణయించగలిగిన రెవెన్యూ శాఖ సిబ్బంది భూమి యొక్క హద్దుల్ని నిర్ణయించడంలో పెద్ద సమస్య ఏముంటుందని నేను అడుగుతున్నా. అందుకే రాబోయే రోజుల్లో ప్రతి భూమిని పక్కాగా కొలతలేసి హద్దులు నిర్ణయించి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలకు తావు లేకుండా ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా మన చట్టాన్ని బలోపేతం చేసుకుందాం. కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో ఈ రెవెన్యూ శాఖ మీద సృష్టించిన అపోహలను తొలగించుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది. మీలో ఒకటిగా నేను మాటిస్తున్నా, మనం ఏ తప్పు చేయొద్దు, చట్టాలను పకడ్బందీగా అమలు చేద్దాం. చట్టాలు చేయడమే కాదు, అమలు చేసే విధానంలోనే అసలు ఫలితాలు ఉన్నాయి. తప్పకుండా నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. ఇక్కడున్న సిబ్బందే కాదు, దాదాపుగా రైతు వేదికలలో కొన్ని వేలాది లక్షలాది మంది రైతులు చూస్తున్నారు గ్రామాలలో. మళ్ళీ మనం ఏ గ్రామానికి వెళ్ళినా మనకు వాళ్ళు ఇంత భోజనం పెట్టి ఆ ఊరిలో ఉండే సమస్య చెప్పుకునే విధంగా మనల్ని రెవెన్యూ సిబ్బందిని రైతు బాంధవులు వచ్చిండ్రు మా సమస్యను పరిష్కరిస్తానని మనల్ని గౌరవించే విధంగా ఈరోజు మనం చర్యలు చేపట్టాలని, ఇంత ఆలస్యమైన ఇంత ఎదురు చూసి ఈ చట్టాన్ని ఈరోజు మీరు తీసుకెళ్తున్నారు. ఈ సందేశాన్ని గ్రామాలకు తీసుకెళ్ళండి. నేను కలెక్టర్లకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్న, ప్రతి మండలంలో మీరు పర్యటించవలసిందే. రెవెన్యూ సిబ్బందిని వాళ్ళ సహకారాన్ని తీసుకోవాల్సిందే. వాళ్ళందరూ కూడా గ్రామీణ స్థాయిలో క్షేత్రస్థాయిలో అనుభవం ఉన్నవాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు, వాళ్ళందరితో కూడా సహకారం తీసుకొని ఈ చట్టాన్ని అమలు చేయవలసిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. ప్రతి చిన్న భూకమ్మతంలో క్షేత్రస్థాయిలో రైతు పండగ జరగాలి అని సందేశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు మన రెవెన్యూ శాఖ మంత్రులు సత్కరిస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ పక్షాన ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు యాక్సెప్ట్ ది ఫెలిసిటేషన్ బై ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్. సంబంధిత ఉన్నతాధికారులు